రే, నువ్వెంత బాధపడినా గడిచిన రోజులు వెనక్కి రావురా. రే స్టఫ్ తెచ్చావా? బీర్లోకి స్టఫ్ ఎందుకురా? రే అటు చూడరా, ఈ వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారు. నడవరా స్పీడ్ గా. నడుస్తున్నా కదరా. అరే తమ్ముళ్ళు, ఏంటి ఏం చదువుతున్నారా? 10th క్లాస్ చదువుతాం, ప్రైవేట్ స్కూల్లో. ఎగ్జామ్స్ అయిపోయినాయిగా, మరి పాస్ అయ్యారా? ఈడు ఫెయిల్ అయ్యాడన్నా. నువ్వన్న పాస్ అయ్యావేనరా? నువ్వు కూడా ఫెయిల్ అయింది. అయినా సప్లిమెంటరీ కట్టామన్నా, పాస్ అవుతాం లేదో చూడాలి. రే, ఇంతకు మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారా? లాన్ సిమెంట్ పని చేస్తాడన్నా. నువ్వెందుకురా నవ్వుతున్నావు? వాళ్ళ సిమెంట్ పని చేసిన అతను చేసే రెక్కల కష్టంతో ఇన్ని ప్రైవేట్ స్కూల్లో చదివేస్తుంటే మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి? అవును తాగుతావు, నువ్వేడు మాకు చెప్తానికి. రే, చిన్న పెద్ద లేదా? అడు గురించి ఏం తెలుసురా మీకు? రే, ఏంటి వాళ్ళ నాన్న తోపా? మా నాన్న తోపు కాదురా, మీ నాన్నలాగే కష్టపడి ఆటో నడుపుతాడు. మా నాన్న గురించి చెప్తా విను. బాబు విజయవాడ వస్తావా? వస్తానన్నా. ఎంత? 150 రూపాయలు ఇవ్వండి అన్న. 70 70 రూపాయల గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. 120 రూపాయలు ఇవ్వండి సార్. 70 రూపాయలు వస్తావా రావా? పొద్దున్న నుంచి ఒక కిరాయి కూడా తోలలేదు. 10 రూపాయలు మిగిలినా చాలు, వెళ్దాం. ఎక్కండి సార్. రేయ్, లోపల దిమ్మంటావా? వద్దురా బాబు, అమ్మయ్య. ఈ నా కొడుకు మళ్ళీ తాగొచ్చినట్టున్నాడు. నాన్న లేడు. ఎరా తాగొచ్చావా? అబ్బా లేదమ్మా, నేను తాగుతానా? ఇటు తాగిన విషయం నాన్న తెలిస్తే తోలు తీస్తాడు. ఏడా నీ కొడుకు? లోపల ఉన్నాడండి. ఏమైందండి ఇంత వయసుగా ఉన్నారు? నా కొడుకు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. నా కొడుకుని నా కొడక కష్టపడి నేను ఆటో తోలి వేలుకు వేలు పోసి చదివిస్తుంటే నువ్వు చేసే పని ఇదా? అమ్మని అమ్మ, నేను తాగింది తెలిసిపోయినట్టుంది. ఒక్క బీరే తాగానా? నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావని నేను బాధపడుతుంటే దొంగ నా కొడక తాగొచ్చావా? నిన్ను ఇలా కాదురా నా కొడక. అయ్యో ఏమండి, తలుపు తీయండి. ఏం చేస్తున్నారండి పిల్లోని? కొట్టాలా నా కొడక? నిన్ను చంపాలా? చిచి, ఈ కొంపలో నేను ఒక్క విషయం కూడా ఉన్నాను. అరే నాన్న, ఏంటండి ఇది? చేతికొచ్చిన పిల్లోని సాగొడతారా? అది కాదే శారదా, నేను చదువుకోలేదు కాబట్టి ఈ రోజున ఆటో నడుపుకుంటుంటే ప్రతి ఒక్కరు విలువ లేకుండా మాట్లాడేవాడు. కానీ నా కొడుకు అలా బతకూడదు. గొప్ప చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని కాలు మీద కాలేసుకొని రాజాలా బతకాలి. నానా, నన్ను క్షమించు నానా, ఇంకెప్పుడు తాగండి నానా, మంచిగా చదువుకుంటా నానా. నానా, అన్నా నీకు ఉద్యోగం వచ్చినట్టుందిగా అన్న. ఇప్పుడు మీ నాన్నగారిని బాగా చూసుకుంటున్నావా? వచ్చిందిరా, నెలకి 70,000 రూపాయలు జీతం. కానీ చూసుకోవడానికి మా నాన్న లేడు. నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను చాలా బాధ పెట్టా. మీరు ఆ తప్పు చేయకండి. వాళ్ళు మీతో ఉన్నప్పుడే అలా బాగా చూసుకోండి, తర్వాత మీరు చూసుకుంటామన్నా. వాళ్ళు మీతో ఉండరు. అన్నా, మేము ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయవన్నా. మేము బాగా చదువుకుని మా నాన్న బాగా చూసుకుంటామన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.